అంటే ఇందులో ఇంకొక ఒక చాలా విచిత్రమైన ఇష్యూ ఏంటంటేనండి, కామెడీ పండించేవాళ్ళు. సార్ మీరేమో 10 రూపాయలకి 3 కేజీలు నూకలు తెచ్చుకుని అర్ధాకలితోనే చెప్పాలి. అవును, అంతే సార్. ఇంకా బతకడానికి తిన్నాం అనమాట. అవును. అలాంటి ఒక కష్టతరమైన జీవితం, కఠినమైన జీవితం ఓ పక్కన అనుభవిస్తూ ఇంకో పక్కన కామెడీ, అసలు రెండిటికి సంబంధం ఉందండి. ఎంత కష్టమైన విషయం అది. కామెడీని తేవాలి, ఎంటర్టైన్ చేయాలి మనుషుల్ని అంటే ఆ స్ట్రగుల్ మరీ విచిత్రమైంది కదా. యా సార్, ఆ స్ట్రగుల్ సరే అది ఉంటే అప్పటి నుంచి నాకు చిన్నగా రాసుకోవడం అలవాటు సార్. ఓకే, స్క్రిప్ట్ కానీ ఫన్, నాకు ఫన్ అంటే ఫస్ట్ నుంచి బాగా ఇష్టం. సరదాగా ట్రాక్ రాసుకోవడం, ఇది రాసుకోవడం, అది ఫస్ట్ నుంచి ఉండేది. అది ఏది ఉన్నా సార్, ఇది రాసుకునే దాంట్లో సరదాగా ఆ హ్యాపీనెస్ లో అది ఎవరిని మర్చిపోయాడు నేను. కరెక్ట్. ఈ సరదాగా ఎవరికైనా ఎవరు రాశాను రాసాం, పక్క రూమ్ వాళ్ళు ఎవరున్నా ఇది ఒకటి రాశాను ఒకసారి వినవా, వాడు నవ్వారు అనుకున్న ఆనందం. సో అలా అప్పటి నుంచి రాసుకునే అలవాటు ఉంటుంది. ఆ రాసుకోవడం అలవాటు ఈరోజు జబర్దస్త్ నాకు చాలా హెల్ప్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఫన్ రాసుకోవడం కానీ అది రాసుకునే ఇది ఉంది కాబట్టి అక్కడ నిలబడ్డాం సార్. ఎనీ ఎంత పర్ఫామ్ చేసినా ఎంత కొంత రైటింగ్ స్కిల్ లేకపోతే అన్ని కలిస్తేనే కదా ఒక కెరీర్ అన్నది. ఒక్క యాంగిల్ కాదుగా. ఇప్పుడు మీరు నటించగలరు, ఇంకోళ్ళు రాయాలి, లేకపోతే మీరు రాస్తారు, ఇంకొకరు నటించాలి. రెండు కలవడమే కదా అందులో మ్యాజిక్. రెండు కలిసే. అయితే ఇంకొకటి అండి, అంటే నెగిటివ్ నార్మల్ గా 10-12 ఏళ్ళు అంటే నిరాశ కలగడం ఒక పద్ధతి అయితే, నెగిటివ్ మైండ్ సెట్ కూడా డెవలప్ అవుతుంది. పాజిటివ్ మైండ్ పోద్ది. అది ఎదురు చూసి 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 ఇబ్బందులు పడి 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 అలాంటి నెగిటివ్ మైండ్ ఎప్పుడైనా మీకు డెవలప్ అయిందా? నెగిటివ్ మైండ్ ఏంటంటే సార్ తక్కువ. ఏంటంటే నేను అప్పటి నుంచే నాకు యోగా గీగా చేసే అలవాటు ఉండేది, మెడిటేషన్. ఒక 20 years బ్యాక్, 15 years బ్యాక్ నుంచి నాకు 20 years నాకు యోగా రూమ్ లో ఒక్కడనే ఒక డైలీ ఒక 1 hour యోగా మెడిటేషన్ చేసుకునే అలవాటు నాకు అప్పటి నుంచి ఉండేది. సో ఏదైనా ఎక్కువ థింక్ చేస్తున్నా, ఎక్కువ బ్యాడ్ థింకింగ్ వస్తున్నా, ఆ యోగాలో మెడిటేషన్ లో దాన్ని పక్కకు జరుపుతూ ఉండేవాడిని. తప్పించుకుని స్లోగా కూల్ గా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేసేవాడిని, అలాగే ఉండేవాడిని. బట్ చిన్న డిసప్పాయింట్ ఉండేది తప్ప ఎక్కువ నెగిటివ్ తీసుకుని ఇది దాన్ని ఇప్పటికి నేను పెట్టుకోను సార్. ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉన్నా, నెగిటివ్ అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ఎవరు ఉన్నా వాడితో కొద్దిగా నేను దూరంగా ఉంటా. అయ్యా సార్, ఎందుకంటే నా మైండ్ డిస్టర్బ్ చేసుకోలేదు నేను. కరెక్ట్. ఏదైనా పీస్ఫుల్ గా వాడు ఏం చెప్పినా అదే 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 అని చెప్పేసి పక్కన వెళ్ళిపోతా. బట్ తీసుకోండి ఎక్కువ. అంటే మిమ్మల్ని అంటే మాట మాత్రంకైనా ఎప్పుడు ఇండస్ట్రీలో 2 ఉంటాయి. వేషాలు ఇప్పించలేకపోవచ్చు, లేకపోతే వేషం ఇవ్వకపోవచ్చు, ఎంకరేజ్ చేసే మనుషులు ఉంటారు, నువ్వు బాగా చేస్తున్నావా అనేవాళ్ళు ఉంటారు. ఇంకొక వర్గం ఎలా ఉంటారంటే అసలు దగ్గరికి రానివ్వరు, చికాకు పడతారు. అడిగితే చికాకు పడతారు, అడగకపోతే మర్చిపోతారు. అవును సార్, అవును అవును. ఇందులో మిమ్మల్ని ఎంకరేజ్ చేసి నువ్వు బాగా చేస్తున్నావా అని అంటే చాలు, మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళు నవ్వితే అదే నాకు ఆనందంగా ఉండేది అని అన్నారు కదా. అవును సార్. అలాగా అన్నవాళ్ళు ఎవరండి మిమ్మల్ని ఇండస్ట్రీలో ఒక పేరు పడ్డ వ్యక్తి ఎవరైనా? అంటే బిఫోర్ స్ట్రగుల్లో ఎవరు లేరు సార్. అదే స్ట్రగుల్లో అందరు బాగా చేస్తున్నారు కానీ ఎవరు సరదా ఈ రిస్క్ తీసుకొని వేషాలు ఎవరు ఇచ్చేవారు కాదు. కానీ బాగా చేస్తున్నారు అనేవారు కానీ వేషాలు ఎప్పుడు మాత్రం చిన్న ఏదో ఉన్నా కూడా 1-2 సీన్లో 1-2 డైలాగ్ ఇచ్చేవారు. అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ సినిమాలో కూడా వాళ్ళ అట్మాస్ఫియర్ క్యారెక్టర్స్ అంటే ఏడా వచ్చావా అమ్మ పాలు అయ్యా పేపరు అవి ఉంటాయి చూడండి. అలా ఇచ్చి అదొక ఎంకరేజ్మెంట్. వాళ్ళ తగ్గట్టుగా మనకు వాళ్ళు ఏం హెల్ప్ చేయాలని కూడా అంత మాత్రం చేశారు. అవును, చాలా సంతోషం ఆ టైంలో. ఆఫ్టర్ దట్ సార్ నేను జబర్దస్త్ లో నేమ్ వచ్చిన తర్వాత నాకు పర్సనల్ గా పిలిచి నాకు క్యారెక్టర్ ఇచ్చేసింది గురుగారు త్రివిక్రమ్ గారు. అవునా? ఇప్పటికీ ఆయన సినిమా నేను ఆ సినిమా నుంచి ఇప్పటికీ గురుగారు సినిమాలు చేస్తూనే ఉంటాను.
నా నా స్కిట్లు రెగ్యులర్ చూసే వ్యక్తి ఆయన. అవునా? గురుగారు రెగ్యులర్ చూస్తారు. నా స్కిట్లు చూసి ఆ సినిమాలో ఒక పెళ్లి చూపుల సీను దాంట్లో చాలా బ్యూటిఫుల్, చాలా హైలైట్ అండి ఆ సినిమాలో. అక్కడ నుంచి గురుగారు నాకు ప్రతి సినిమాకి ఇప్పటికీ ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. పెద్ద హ్యాండే ఉంది మీ వెనకాతల. నా అదృష్టం గురుగారికి నేను కనెక్ట్ అవ్వడం ఆ స్కిట్ల ద్వారా. ఆయన సినిమాలు అంటే మీరు వెళ్ళి ఆయన అప్రోచ్ అయ్యారా, ఆయనే ఫోన్ చేసి పిలిపించారా మిమ్మల్ని? వాళ్ళే పిలిచారు. నుంచి ఫోన్ చేసి, ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేసి త్రివిక్రమ్ గారి సినిమా అండి అని చెప్పితే, అయ్యో గురుగారు డైరెక్షన్ లో ఎవరైనా ఈ ఆర్టిస్ట్ కైనా ఆయన దగ్గర నుంచి కాల్ వస్తే ఎవరైనా హీరోకైనా, హీరోయిన్ కైనా, కమెడియన్ కైనా, ఎవరికైనా త్రివిక్రమ్ గారి సినిమా అంటే ఓ ప్రమోషన్. సో ఇప్పటికీ ఆ నుంచి మొన్నటి గుంటూరు కారం వరకు కూడా ఆయన సినిమాలు చేస్తూనే ఉంటారు. సో గురుగారు నాకు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎనీ సిచ్యువేషన్, ఎనీ ఇది మాట్లాడతారు. ఏం చేస్తున్నావు, ఏంటి, ఓకేనా, అంత బాగానేగా, మాట మంతి ఉంటుంది. గురుగారు ఏదైనా ఉంటే, ఏదైనా బాగానున్నావుగా, బాగానే చేస్తున్నారుగా, ఓకేగా, పర్లేదా, బిజీగా ఉన్నారా, సరదా మాట్లాడుకుంటాం, నవ్వుకుంటాం, అన్ని మంచి చెడు అన్ని అడిగి తెలుసుకుంటారు ఆయన. ఓకే, సో సంతోషం. గురుగారికి నేను కనెక్ట్ అవ్వడం నా అదృష్టం. చాలా చాలా చాలా. అయితే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.